నమస్కారం. సుల్తానాబాద్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారన్నారు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి. కరీంనగర్లోని కొత్తపల్లిలో గల అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ పాఠశాల విద్యార్థులు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ పట్టణంలో రైతులతో ముఖాముఖి క్షేత్ర పర్యటనకు బయలుదేరే ముందు విద్యార్థులతో నరేందర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యక్ష బోధనా పద్ధతుల ద్వారా అంశాల్లోని పట్టు సాధిస్తారని, విషయాల పట్ల పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ప్రత్యక్ష బోధనా విధానం చాలా విజయవంతంగా అమలుపరచడం జరుగుతుందని చెప్పారు. రైతులు చేస్తున్నటువంటి కృషిని ప్రశంసించడానికి, అభినందించడానికి నేడు క్షేత్ర పర్యటనకు విద్యార్థులను పంపించడం జరిగిందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో పొలం వద్ద నాట్లు వేస్తున్న మహిళలు రైతు దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాల 8వ తరగతి 9వ తరగతి విద్యార్థులు పొలం వద్దకు చేరుకొని పనులను పరిశీలించి రైతులతో కలిసి నాట్లు వేశారు. మహిళా రైతులతో కలిసి కేక్ కట్ చేసి రైతులకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వరి పంట విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన రైతుల పంటను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని, దాని వెనుక రైతు కష్టం చెప్పలేనిదని, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, దేశం ఆకలిని తీరుస్తున్న రైతులందరికీ ఓ ప్రత్యేకమైన దినోత్సవం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆరుగాలం రైతులు కష్టపడి పంటలు పండిస్తే మనం ఆహారం సేవించడం జరుగుతుందని, ఇలాంటి విషయాలన్నీ క్షేత్ర పర్యటనలో తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని మాకు కలిగించిన అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి, అలాగే మహిళా రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మహిళా రైతులు, విద్యార్థులు ఉన్నారు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భళ్ళు మండు ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, ఎడోరి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల ప్రాణం నువ్వేరా, పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా. కడురెప్పలలో తడి ఎందుకని తననడిగేవాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర పదర పదరా ఇహల
బలమును భుజము కెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా నీలో ఈ చలనం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా రామకృష్ణ రెండు కాఫీ చెప్పు. శ్రమం కారణంగానే మనము మన కుటుంబాలతో సుఖ సంతోషాలతో మన ఆకలిని తీర్చుకుంటూ బతుకుతున్నాము అని ఒక విషయం గ్రహించాం. వీరు మన భారతదేశం వెన్నుముక్క అని గ్రహించడం జరిగింది. వీరి మూడు నెలల శ్రమాన్ని ఇంత గొప్పగా చూడడం మాకు చాలా గర్వకారణం. అందుకే అందరికీ రైతు దినోత్సవం శుభాకాంక్షలు. జై జవాన్ జై కిసాన్. నేను వేదాంశి ఆల్ఫా సీటెక్న ద్వారా ఇక్కడికి జరిగింది. రైతుల దినోత్సవం శుభాకాంక్షలు. ఇవాళ రైతుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆల్ఫా సీటెక్న స్కూల్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. రైతులు పగలు రాత్రి కష్టపడతారు. వారు మన దేశానికి వెన్నుముక్క. భారతీయులందరూ సంతోషంగా ఉండడానికి కారణం రైతులు. ఇవాళ ఆల్ఫా సీటెక్న ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చైర్మన్ సార్కు ఉన్న ఫార్మర్స్కి హార్దిక ధన్యవాదాలు. ఇవాళ పొలంలో కేక్ కట్ చేయడం జరిగింది. రైతులందరికీ ధన్యవాదాలు చెప్పడానికి ఇవాళ మేము కేక్ కటింగ్ చేస్తాం. ధన్యవాదాలు. ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తించుకొని పిల్లలను కరీంనగర్ కొత్తపల్లె బ్రాంచ్ స్కూల్ నుంచి వెళ్ళి మరి ప్రత్యేకించి పిల్లలను ఒక 80 మంది పిల్లలను పంపించి మమ్మల్ని గుర్తించి మా మహిళా రైతుల మీద పూలమాలలు చల్లితే మాకు ఎంతో అదృష్టంగా భావిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతమంది పిల్లలు వచ్చి విజయవంతం చేయడం కూడా మాకు అదృష్టంగా భావిస్తూ మరి పిల్లలందరి తరఫున ప్లస్ మా మహిళల తరఫున రైతు సోదరుల తరఫున మరి విద్యను అందిస్తూ రైతు కష్టాన్ని తెలియజేస్తూ సార్ ఇంత నిర్ణయాన్ని తీసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని పిల్లలు వస్తారన్న సంగతి మాకు జస్ట్ ఒక 2 గంటల క్రితం తెలిసి మేము ఎంతో సంతోషపడ్డాం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరి పిల్లలందరికీ కృతజ్ఞతగా సార్కు కృతజ్ఞతగా మా మహిళా రైతులందరి తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై జవాన్ జై జై జవాన్ జై కిసాన్.